ఒక ఊరుంది. ఆ ఊరి పేరు గంగా నది ఒడ్డున ఉంటుంది. అది సుఖమహర్షి పరీక్షిత్కి భాగవత సప్తాహం చేసి తక్షకుడు కాటేసే ముందర 7 రోజులు ఆయన భాగవత సప్తాహం చేస్తారు. ఈ ఘటన జరిగినటువంటి ప్లేస్ శుక్రతాల్ అని ఇప్పుడు యూపీలో ఉంది. అది మీకు మీరట్ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో ఒక దిబ్బ ఉంటుంది, మట్టి దిబ్బ, పెద్ద మట్టి దిబ్బ. అక్కడ ఆశ్రమం ఉంది. ఆ మట్టి దిబ్బ పైన ఒక వటవృక్షం ఉంది. దట్స్ అన్ ఆర్కియాలజికల్ సైట్ ఫ్రమ్ అన్ ఆర్కియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇప్పుడు ఆశ్రమం ఉంది అక్కడ. వటవృక్షం స్పెషాలిటీ ఏంటంటే బ్రాంచెస్, ఒక్కొక్క బ్రాంచ్ 60-70 అడుగులు ఉంటుంది. మామూలుగా మనకి హ్యాంగింగ్ రూట్స్ అంటాం కదా, అవి లేవు. లిటరల్గా నేల మీదే ఉంటాయి. లిటరల్గా 1500-2000 సంవత్సరాలు కనీసం ప్రాచీనమైన చెట్టు అది. అక్కడ భాగవత సప్తాహం ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇక్కడి నుంచో ప్రవచనకర్తను తెచ్చుకుంటారు వాళ్ళు. 3-4 బస్సుల్లో వస్తారు వాళ్ళు. అక్కడే వంట చేసుకుంటారు. వాడు గోశాల ఉంది. వాడు ప్రవచనకర్త 7 రోజులు భాగవత సప్తాహం చెప్తారు అక్కడ. వటవృక్షం మీద రామచిలుకలు వస్తే కన్నా సుఖమహర్షి దర్శనమైన దండలు పెట్టుకుంటారు వాళ్ళు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా పరంపర నడుస్తుంది. మనకు దాని గురించి తెలియదు కూడా తెలియదు. ఇక్కడ భాగవత సప్తాహం జరిగింది అన్నటువంటి నమ్మకము ఏమి తెలియనటువంటి కుగ్రామాల్లో కూడా ఈ సంస్కృతి ఉంది. మనం దీని నుంచి కట్ ఆఫ్ అయిపోయాం మనం. కానీ వాళ్ళు ఇంకా దాని పరంపరను పాటిస్తున్నారు. ఇంత ఇస్లామిక్ దాడులై ఇస్లామిక్ రాజ్యంలో వాళ్ళు అనుభవించిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆ పరంపరను సాగిస్తున్నారు. అది చాలా అద్భుతమైంది.